పేరు భవ్యశ్రీ. అండ్ టీజర్ నచ్చిందా కదా? ట్రైలర్ అండ్ మూవీ దీనికంటే డబుల్ ఉండబోతుంది. ఫస్ట్లీ సాయి రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ దిస్ ఈవెంట్. ఇట్స్ అ ప్లెజర్ టు హ్యావ్ యూ సార్. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా అండ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు, ఆయన చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. ఇట్స్ ఆల్మోస్ట్ 1 year. ఆయన నాకు కాల్ చేసి స్టోరీ చెప్పినప్పుడు ఆయన సో కన్ఫ్యూజ్ వెదర్ నేను చెయ్యాలా వద్దా అని చెప్పి, బికాస్ లీడ్స్ చేస్తున్నాను కాబట్టి. బట్ ఆయన చెప్పినప్పుడు ఆ లైన్ చెప్పిన వెంటనే నేను చేస్తాను అని చెప్పాను, బికాస్ ఈ కంటెంట్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఐ థాట్ మీ హార్డ్ వర్క్ పే అవుతుంది అనుకుంటున్నాను. అండ్ శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. శేఖర్ గారు అండ్ డిఓపి అశోక్ గారితో నేను ఇంకో ఫిలిం చేస్తున్నాను విచ్ ఇస్ కమింగ్ సూన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. అండ్ శేఖర్ గారు చాలా అంటే చాలా కష్టపడతారు. సినిమాలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఐ మీన్ ఎన్ని హడిల్స్ వచ్చినా సరే ఎట్ ది ఎండ్ అవుట్పుట్ చాలా బాగా ఇవ్వాలని ఆయన ఎప్పుడు కష్టపడతారు. ఐ థింక్ ఈ సినిమాతో శేఖర్ గారు విల్ బి ద గ్రేటెస్ట్ యాక్టర్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. రితిక, నైస్ మీటింగ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఎవరి దిష్టి మా సినిమాకి తగలకుండా బ్లాక్ బస్టర్ అవ్వాలనుకుంటున్నాను. Thank you. Everyone. Well, I'm a very confident person, but I don't know why my hands are shivering right now. So, to begin with, Sai Rajesh Garu, thank you so much for coming and gracing this event. I mean, the teaser launch, it means a lot to us because जब ऐसे स्मॉल टीम्स या फिर न्यू पीपल आते हैं एंड उनको इतना अच्छा सपोर्ट मिलता है साई राजेश सर जैसे, आई एम अ ह्यूज फैन ऑफ हिम एंड इट मीन्स अ लॉट. Secondly, Hari Garu and Shekhar Garu, thank you so much for trusting me with Sridevi. It means a lot. I can promise to everyone just one thing. The project, the movie will be worth watching. So please come and watch our movie. It will be really amazing. The exaggeration bit I'll do on the trailer day. Today, I'm just ending it here. Please come and watch. And thank you so much everyone for coming and gracing this event. Thank you. థ్యాంక్స్ అండి అందరూ మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు థ్యాంక్స్ సాగర్కి థ్యాంక్స్ సార్. ఎందుకంటే పిలవగానే పాపం మా చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. మన ఫస్ట్ ఆఫ్ మా ప్రొడ్యూసర్ గారికి కేఎన్ రావు గారు అండ్ శ్రీనివాసరావు గారు, శ్రీధర్ గారు అని ఇరాక్లో ఉన్నారు, రాలేకపోయారు, మేడం వచ్చారు. సినిమా అంటే ఇప్పుడు అందరు చెప్పేసారు, ఇంక చెప్పడానికి ఏం లేదు. ఈ సినిమాలో నేను హీరో, నేను ఒక ఆర్టిస్ట్ అంటే ఒక క్యారెక్టర్ అంతే. కలంకి బైరల్లో నాది ఒక క్యారెక్టర్. ఎందుకంటే ఈ సినిమా బ్లాక్ మ్యాజిక్ బేస్ చేసింది. అనే సురేష్ అన్నయ్య పెట్టనే బోర్ కొడుతున్నానా మరి ఏంటది అన్నయ్య తెలుసు, నేను ఎప్పటి నుంచో జర్నీ మాది అని అనుకుంటారు. గ్యారెంటీగా ఇది హిట్ పడద్దా అని అనుకుని ఉంటారు. గ్యారెంటీగా ఈసారి గ్యారెంటీగా ఇది హిట్ పడద్దు అనుకుంటున్నాను. అంటే కష్టపడాలి, అవి నేను చెప్పుకోను, ఇంత కష్టపడాలి అంత కష్టపడాలి, కానీ ఫైనల్గా సక్సెస్ అవ్వాలి, అదే గుర్తింపు. ఆ తర్వాత మనం పడ్డ కష్టం అంతా అప్పుడు తెలుస్తుంది బయట వాళ్ళకి, కానీ ఎవరికైనా సరే. నేను ఎంత కష్టపడ్డాను అనేది నాకు ఒకరికే తెలిసి, చాలా మంది తెలియకపోవచ్చు, తెలియనవసరం అవసరం కూడా లేదు. మనం కష్టపడాలి సక్సెస్ కొట్టాలంటే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పిఆర్ చాలా బాగా చేశారు. మా స్క్రీన్ షేర్ చేసుకున్న రితిక గారి, భవ్య అండ్ పూజ గారి థ్యాంక్ యూ. అందరికీ. హరికి నేను నమ్మాను అంతే. నేను డైరెక్టర్ని ఒకసారి కథ విన్నప్పుడు నమ్ముతాను, మళ్ళీ నేను ఏది పెట్టను, అలా చెయ్యి ఇలా చెయ్యి అసలు చెప్పను. నేను చాలా రెస్పెక్ట్ చేసేది ఇద్దరికే, ప్రొడ్యూసరు డైరెక్టర్ని. వాళ్ళు ఏం చెప్తుంది నేను చెప్తాను కూడా, దేవుని నువ్వు కష్టం బాగా తీసుకో, ఒక్కసారి నువ్వు టేక్ ఓకే అన్నావు అనుకో, మళ్ళా నెక్స్ట్ అది మనం పెట్టలేము, ఇంకా మళ్ళీ అంత టీంని మనం పో చేయలేము, ఏమి చేయలేము. ఓకే అంటే ఓకే, 1కి 10 సార్లు ఆలోచించుకో, లేదా 1 మోర్లు చేసుకో. సింగిల్ టేక్ అని నాకు గొప్ప కూడా లేదు. బాగా కష్టపడి చేయించుకున్నాడు, నాతో బాగా చేయించుకున్నాడు, నాకు బాగా అనిపించింది. నేను పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన నిలబెట్టాడు. ఎందుకంటే నేను చూసుకున్నప్పుడు ఎప్పుడు నాకు నా సినిమా పెద్దగా నచ్చదు, సీరియస్లీ నేను చూసుకోలేను. కానీ కాలంకి వేరేడు మొన్న చూసా, ఒక క్లైమాక్స్ 20 minutes, నిజంగా నా కళ్ళల్లో నీరు తిరిగింది, నేనేనా అనేసి. సినిమా 19 years నుండి ఒక ఆర్టిస్ట్ సక్సెస్ కోసం చూస్తున్నారంటే మీరు ఆలోచించాలి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. నాకు ఈ సినిమా డెఫినెట్గా మా యూనిట్ సతీష్ గారిని, శ్రీకాంత్ కానీ, మేకప్ మ్యాన్ నాయుడు, జగన్ డైరెక్టర్, ప్రకాష్ ట్రావెల్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. పేమెంట్ లేట్గా ఇచ్చిన కూడా వాళ్ళు ఏం ఫీల్ అవ్వకుండా శేఖర్ సినిమా చేయాలి. థ్యాంక్ యూ సార్, ప్రొడ్యూసర్ గారు అందరికీ థ్యాంక్స్ అండి. రామ్ శంకర బాబాయ్
కష్టపెట్టావు కాదు ఎరగొట్టేసారు 2-3 ఇరిగిపోయి నీకు ఎక్కడో రివర్స్ షాట్ పెట్టి కొడితే కిందకి అది కూడా వేయలేదు మర్చిపోయారు. ఓకే ఫైన్, బాగుంది, చాలా బాగుంది, ఆదరించండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ట్రైలర్లో ఇంకా బాగా మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇదే స్టేజ్ మీద మేము ఇక్కడ బేబీ ట్రైలర్ రిలీజ్ చేసాం. ఆ మెమరీస్ గుర్తొచ్చినాయి. ఇక్కడే చూసాము. ఆ రోజంతా మొత్తం నైట్ అంతా మేల్కొని వచ్చి ట్రైలర్ చేసా. ఏం చేసామో ఏం గుర్తులేదు అన్నట్టుగా వచ్చి చేసాము. మళ్ళీ ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇట్లా 2-3 ఏళ్ళ తర్వాత రాత్రంతా వర్క్ చేసి చెన్నైలో స్టోరీ ఈ సినిమా టీజర్ లాంచ్కి రావాల్సి వచ్చింది. అందరిది ప్రతి సినిమాకి అవే కష్టాలు అని ఇట్లా కొత్త వాళ్ళు అందరూ కలిసి పనిచేస్తుంటే మళ్ళీ ఆ హృదయకాలం రోజులన్నీ గుర్తొస్తుంటాయి. ఒక గెస్ట్ కోసం వెతుక్కుంటాం, ఎవరు ప్రమోట్ చేస్తారని వెతుక్కుంటాం. బాగుంటుంది గెలిచినప్పుడు ఇలాంటివన్నీ. సో అందరికీ రాజశేఖర్ వర్మ గారికి ఆల్ ది బెస్ట్ సార్. అంటే ఒక శుక్రవారం అన్ని ముక్కలు మారిపోతాయి. ఆల్ ది బెస్ట్. మన హిట్ టోటల్ మనస్ఫూర్తిగా. హరిహరన్ గారు చాలా బాగుంది సార్, నిజంగా బ్యూటిఫుల్ ఉంది, నాకు బాగా నచ్చింది. ఇప్పుడు చూస్తున్నారు కదా అబ్సెషన్, చిన్న సినిమా 1000 కోట్లు. సో హారర్ సినిమాకి మంచి ట్రెండ్ నడుస్తుంది. ఇందాక గీత గారు చెప్పినట్టు పొలిమేర లాగా, ఈషా లాగా, మంచి విరూపాక్ష లాగా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రితిక ఆల్ ది బెస్ట్, అండ్ మీకు ఆల్ ది బెస్ట్. అండ్ నాకు బాగా నచ్చింది, నేను ట్రైలర్ అయిపోగానే మ్యూజిక్ ఎవరు చేశారు, సౌండ్ డిజైన్ ఎవరు చేశారు, అమేజింగ్. అంటే ఇప్పుడు కూర్చుంటే అదురుతుందండి ఇట్లాగా మ్యూజిక్కి. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ న్యూ స్మాల్ ఫిలిం కే మ్యూజిక్. అండ్ ప్రొడ్యూసర్ సార్, మీ గురించి ఇప్పుడే విన్నాను. లైక్ ఇప్పుడే ఆర్మీలో వాళ్ళకి 85 years old, ఎయిర్ ఫోర్స్, అండ్ వింగ్ కమాండర్. అండ్ ఆల్ ది బెస్ట్ సార్. లైక్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ న్యూ పీపుల్. అండ్ సార్ ప్రొడ్యూసర్ గారు మీకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ఆల్ టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అందరూ నా నమస్కారం అండి. ఫస్ట్ సారాజేష్ గారు అంటే నాకు బాగా ఇష్టం. సో ఎందుకు అంటే ఒక్కసారి ఇంటర్వ్యూలో మాట్లాడారు అన్నయ్య గారి ముందు. సో జర్నీ మొత్తం చెప్తున్నప్పుడు నాకు లిటరల్లీ క్రై అనమాట. సో ఆ టైంలో ఇండస్ట్రీలో ఉన్నాను. సో ఉన్నప్పుడు పడిన స్ట్రగుల్ అంటే లైక్ ఏంటంటే ఆ టైంలో ఉన్నాను ఆ పీరియడ్లో. తర్వాత ఏంటంటే అది పుంజుకొని నెక్స్ట్ ఈ లెవెల్లో అంటే మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఇవ్వడం. సో రియల్లీ థ్యాంక్ఫుల్ సార్. అంటే కొత్త డైరెక్టర్ని ఒక డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం అంటే నాట్ ఈజీ అండి. ఒక స్టోరీని ఆయన ఎన్నో రాసుకుని ఇంకో డైరెక్టర్ని పిలిచి ఆయన స్టోరీ కూడా సినిమాగా ప్రజెంట్ చేయడం అంత నాట్ ఈజీ టాస్క్ అనమాట. సో అందుకు నాకు సారాజేష్ అంటే ఇష్టం. సో ఆయన రావడం అనగా ఇంకా నాకు కొంచెం ఊపి వచ్చింది అనమాట. నెక్స్ట్ సో ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని, ఒక కొత్త టీంని వీళ్ళు ఏదో చేశారు, ఇది ఎంతవరకు తీసుకెళ్ళాలి అని ఒక ఎగ్జాంపుల్గా సో ఒకసారి చూద్దాము అని వచ్చి అట్ ది సేమ్ టైం కంటెంట్ నచ్చిన తర్వాత అంటే చాలా మంది సో మీడియా వాళ్ళే, చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. సో ఎంకరేజ్ చేస్తారండి. సో ఫస్ట్ మీడియా అనేది వెరీ ఇప్పుడు ఉన్న రోజుల్లో మాలాంటి డైరెక్టర్స్ కి వెరీ సపోర్టివ్ అనమాట. సో మేము ఎంత పాజిటివ్ కంటెంట్ తీస్తే వాళ్ళంత పాజిటివ్ గా బయట ప్రజెంట్ చేసేస్తున్నారు. సో దీని తర్వాత ఏంటంటే ఫస్ట్ మా పేరెంట్స్ కి అండ్ మా వైఫ్ కి వెరీ థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే ఒక డైరెక్టర్ గా ఒక వైఫ్ అనేది ఎంత స్ట్రగుల్ అవుతారో మా మిస్సెస్ చూసాను. ఈ రోజు ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మా పేరెంట్స్ కూడా. సో నెక్స్ట్ ఈ కంటెంట్ కి వస్తానండి. నేను నా లైఫ్ లో రెండు ఇన్సిడెంట్లు చెప్తానండి. సో ఒక 15 years బ్యాక్ చేస్తే మా విలేజెస్ లో చాలా తక్కువ అనమాట. సో వాష్రూమ్స్ అనేది అవుట్డోర్ వెళ్తారు అనమాట చాలా మంది. ఒక 500 meters 250 meters 1 kilometer వరకు. మా నాన్నగారితో ఒకసారి వెళ్ళానండి నైట్ 11:30కి వెళ్ళినప్పుడు. మా నాన్న అప్పుడు టార్చ్ ఉండేది, మీకు బాగా తెలుసు. అట్లాంటి విలేజెస్ లో చాలా మంది విలేజెస్ నుంచి వచ్చాము కాబట్టి చెప్తున్నాను. సో వేసినప్పుడు ఒక సైడ్ మేము వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము, ఒక ముక్కు ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అప్పుడు నేను చూసాను అనమాట. నాన్న ఏంటి నానంటే, అదే అది అనవసరం దాటుకొని రాకు, అట్టని పక్కకుండా రాకు, కొంచెం జరిగి రాను. ఓకే నన్ను మేము ఇద్దరు కలిసి వస్తున్నప్పుడు చిన్న సౌండ్ వచ్చింది. అంటే జస్ట్ అది గాలి, నాకు తెలియదు అనమాట. సో కట్ చేస్తే కొద్ది రోజుల తర్వాత నాకు అడ్డే వెళ్తున్నప్పుడు మళ్ళీ అక్కడ ఇంకో బుక్ అనమాట. మా అమ్మగారిని అడిగాను ఏంటమ్మా అది ఏంటంటే అప్పుడు చెప్పారు చేతబడి. సో గాలి అని అప్పుడు ఫస్ట్ నా మైండ్లో వచ్చిందనమాట. తర్వాత రెండో ఇన్సిడెంట్ అండి, ఇట్స్ వెరీ అటాచ్ ఫర్ మీ. అది ఏంటంటే ఒక 3 years బ్యాక్ మా నాన్నగారికి ఒకళ్ళు
ఫార్మింగ్ అనమాట మా నాన్నగారు. సో సారీ డాడీ నేను ఈ స్టేజ్ మీద మిమ్మల్ని సో మీ గురించి డిస్కస్ చేస్తున్నందుకు. మా నాన్నగారికి ఏంటంటే చేతబడి చేశారు మా నాన్నగారికి 3.5 years బ్యాక్. ఆయనకి ఎలా చేశారంటే హెడ్కి, నడుముకి, కాలుకి చేశారు. సో మీకు హెడ్ ఓకే బాగుందంటే ఇది పైకి నడిచేవాళ్ళు కాదు. సో నడిచినా ఎక్కువసేపు నడిచేవాళ్ళు కాదు. సో ప్రెసెంట్ ఇప్పుడు కొంచెం స్టిల్ అనమాట, కొంచెం పర్లేదు. అయితే అది ఆ ఇన్సిడెంట్ చూసాను దగ్గర ఒక 20 days నుంచి ఆయన బాధని చూసాను అనమాట. చూసిన తర్వాత ఆ టైంలో నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఆ తర్వాత కొన్ని బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన సబ్జెక్టులు కూడా వచ్చేసింది. వచ్చిన తర్వాత మనం కూడా ఏదో చేద్దాము అని నేను చాలా స్ట్రగుల్ అవుతున్న టైంలో సో కాలేజ్ డేస్లో శ్రీరామ్ శ్రీకృష్ణ అంటే ఒక మూవీ వచ్చిందండి. సో వచ్చినప్పుడు అది పోస్టర్ బాగుంది. సో పడుకున్నాడు హీరో, అమ్మాయి ఏదో తీసుకుంటుంది, పోస్టర్ బాగుంది, సినిమాకి వెళ్తుంది నషోగడ్. సో వెరీ సాఫ్ట్ అనమాట. ఆఫ్టర్ 2 years ఒక నివాసి మూవీ వచ్చిందండి. శ్రీనగర్లో బైక్ మీద వెళ్తున్నాను. సో ఎంత ఆగలంటే బైక్ మీద ఆపేసి చూస్తున్నా, ఇలాంటి వాళ్ళు నాకు ఎందుకు పరిచయం అవ్వదు హీరో, సో మనం చేస్తే మనం ఏదో కుమ్మేస్తాం కదా అని అనుకున్నానండి. ఆఫ్టర్ ఫస్ట్ లాక్డౌన్ అయిన తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది. మేము ఒక చిన్న ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఆయన ఎవరే కాదు మా హీరో గారు. సో సార్ హరి సార్ మీరేనా సార్? సార్ అయ్యో సార్ నేను హరి గారు సార్. సార్ అనొద్దు ప్లీజ్ కాల్ మీ హరి సార్. మీరు ఏ సినిమా చేసేసారు అని అంటే నేను జస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసే వాళ్ళు తప్పని కాల్ చేసేసారు సార్. అయ్యో నేను శ్రీరామ్ శ్రీకృష్ణ నివాస్ సార్ నిజమా అన్న. సో అప్పుడు నాకు నిజంగా హ్యాపీ అనిపించింది ఫస్ట్ పెట్టు. సో ఇప్పటికి మేము దాదాపు ఒక 6 years సార్, 6 years అండి. 6 years నుంచి మేము ఒక చిన్న కెమెరాతో చేసామండి తిరుపతిలో. చేసినప్పుడు ఈయన ఆల్రెడీ ఒక 2-3 సినిమాలు తీసుంటారండి. తీసిన తర్వాత మేము ఉన్నట్టు నేను మా డిఓపి గారు అంటే ఈయన హీరో కదా, ఆల్రెడీ ఒక 4 సినిమాలు చేశారు కదా, మనం ఇలా చేస్తాం అని నచ్చుదో లేదా అనుకున్నాం. సో ఫస్ట్ షాట్ పెట్టిన తర్వాత ఆయనకి కాన్ఫిడెన్స్ వచ్చింది, ఈ కుర్రలేదో ఎరగదీస్తారు, కొంచెం ఛాన్స్ ఇద్దామని. స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు 20 నుంచి ఇప్పటి వరకు అండి. సో మమ్మల్ని ఎంటాడుతూ అరే హరిగా మంచి కథరాయి, మంచి కథరాయి. సో ఒక 3 years బ్యాక్ అండి, ఒక 3 years బ్యాక్ అండి చెప్పాలి. ఏంటంటే ఇది అంటే మనకి నెక్స్ట్ మూమెంట్ అనేది ఎలా ఉండదో మనం చెప్పలేమండి. సో ఒక 3 years బ్యాక్, 2.5 years బ్యాక్ వచ్చేసేసి ఇండస్ట్రీ లేదు, ఇంకా వెళ్ళి జాబ్ అంటే బ్యాంకాకి వెళ్ళి హోటల్ చూసుకోవాలి, బిజినెస్ చూసుకోవాలి. సో పిల్లలు ఉన్నారు, సో స్ట్రగుల్ అవుతున్నారు, సో నమ్మేస్తున్నారు, చేస్తున్నారు, కానీ రిజల్ట్ లేదు. అప్పుడు నేను వెళ్ళి ఒక కథ చెప్పాను, కమర్షియల్ యాంగిల్ కథ చెప్పాను. బేసికల్లీ కమర్షియల్గా రాద్దాం అనుకున్నాను. ఆయనకి నచ్చింది, ప్రొడ్యూసర్ కొంచెం హీరో గారు మార్కెట్లో కానీ వెళ్ళిపోయారు. ఈయన హట్ అయిపోయారు. ఇంకా లేదు హీరో గారితో మనం మళ్ళీ సినిమా తీయాలనేసి నేను మాట్లాడుతుంటే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ఉన్నారండి. సార్ వీడియో కాల్ చేశారు. సార్ ఏంటి సార్ అంటే లేదు హరి ప్లీజ్ మనం వెళ్ళిపోదాం, నేను చేయట్లేదు అన్నారు. అయితే తర్వాత లేదు సార్ ఒక కథ వినండి అని చెప్పి ఒక సీన్ చెప్పారండి. ఆయన బ్యాంకాక్ నుంచి వచ్చేసేసి కూర్చోబెట్టారు. సో స్టిల్ అంటే సార్ నాకు చిన్న బడ్జెట్ ఉందంటే లేదు చిన్న బడ్జెట్ కాదు హరి, ఇలాంటి వాళ్ళకి ఇలాంటి కథకి ఎలా కాదని ప్రొడ్యూసర్స్ పిలిచి ఒక మంచి బడ్జెట్ ఇచ్చారండి. అడిగిన దానికంటే 10 times ఇచ్చారు నాకు. సో 10 times ఇచ్చిన తర్వాత మొన్న ఒక ఫైట్ చేసామండి. మా ప్రొడ్యూసర్ ఒక మాట అన్నారు, రూమ్ లో కూర్చోబెట్టి బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా, ఎందుకు హరికి ఏదైతే అది ఇస్తున్నాం. నేను జిమ్మి అడిగానండి, నాకు బాగా ఇష్టం ఎప్పుడైనా చేయాలని. సో జిమ్మితో ఒక ఫైట్ చేద్దాం సార్ అంటే ఎందుకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా, సింపుల్ చేసేద్దాం కదా అంటే అనే వర్షమా బాగా చేశారు కదా వదిలేద్దాం తీసుకుందాం. వెరీ సపోర్ట్ అండి, వెరీ అంటే వెరీ ఎంత పాజిటివ్ అంటే అండి. నేను నా లైఫ్ లో చెప్తున్నానండి, మా అమ్మ నాన్న తర్వాత సో ముందు మా మిస్సెస్ ఫ్యామిలీ మా పిల్లల కంటే సో ఈయన అనమాట, ఈయన ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ రోజు ఒక మైక్ పట్టుకొని ఒక సాయి రాజేష్ గారు ముందు ఒక మాట చెప్తానంటే ఈ రోజు ఇక్కడ దాకా నన్ను తీసుకురావడానికి కారణం ఫస్ట్ కారణం అనమాట. తర్వాత ప్రొడ్యూసర్స్ గారు. సో రావు గారితో నాకు అటాచ్మెంట్ అనేది మామూలు కాదు. సో అందరూ వెరీ వెరీ సపోర్ట్ అండి ప్రొడ్యూసర్స్. సో డిఓపి గారు అండి, డిఓపి గారు 8 years బ్యాక్ ఆయన ఒక మాట అన్నారు, 6 years బ్యాక్ కలిసారు. టాలెంట్ ఉందండి, జస్ట్ ఒక 10 నిమిషాలు చూశాను అక్కడ ఆయన చేసిన వర్క్, ఇమీడియట్లీ వెళ్ళి అడిగాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం అనమాట. సో నెక్స్ట్ ఇంకా మా పిఆర్ గారండి వెళ్ళి ఫస్ట్ ఇప్పుడు కదండి నల్లమల్ల వచ్చిన తర్వాత సాంగ్ తర్వాత అండి ఈ సాంగ్ చేశారు కదా అనేసి అప్పటి నుంచి మా కలుద్దాం అనేసి ఉన్నాను. ఫైనల్లీ షూట్ అయిపోయింది. ఫోన్ చేశాను, భయ్యా మీకు కావాల్సిన స్టఫ్ అంతా నేను ఇస్తున్నాను, సో అదే స్టఫ్ నాకు తిరిగి ఇవ్వాలని అన్నాను. సో టీజర్ లో మీరు చూసారు. ఓకే అండి. నెక్స్ట్ మా ఎడిటర్ గారండి, ఆయన ఒక గేమ్ చేంజర్, ఒక మట్గా ఒక మా పెద్ద కూడా చేశారండి. సో ఆన్లైన్ ఎడిట్ అనమాట మొత్తం టోటల్ గా. సో చాలా సినిమాలు చేశారు. సో ఆయనకు ఒక ఐడెంటిటీ రాలేదు అనేసి చాలా ఫీల్ ఉంది అనమాట. నేను వెళ్ళాను అంటే అప్పుడు పెద్ద ఫిల్మ్ చేస్తారు కదా, నేను కొంచెం పెద్ద సెట్, పెద్ద ప్రాపర్టీస్, పెద్ద హీరో కాస్టింగ్ ఉంది కదండి. కొంచెం స్క్రిప్ట్ చదివారు, చూశారు. అప్పటి నుంచి ఇంకా ఇప్పటి వరకు అండి. మొన్న మేము లాక్ చేసినప్పుడు అన్న అది కాదు ఇలా చిన్న షేర్ చేద్దాం అన్నా కూడా చిన్న చేంజ్ అంటే వెరీ సపోర్ట్ అండి. లైక్ బ్రదర్, నాకు మా బ్రదర్ చనిపోయారండి 6 months అప్పుడే, అశోక్ ఆయన పేరు కూడా అశోక్.
సో మూడో వండి కూడా సో జస్ట్ డెలివరీ 2 days ముందు చెయ్యాలి. సో బట్ ఇది అయిపోయిందండి. సో చనిపోయారు. తర్వాత నాకు బ్రదర్స్ లేని లోటు అనేది చాలా ఉండేది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అండి నా ఎడిటర్ అవ్వచ్చు, ఒక డిఓపి అవ్వచ్చు, ఎక్కువ చెప్పు రామ్ సుందర్ గారు అవ్వచ్చు, ఎక్కువ చెప్పండి, ఎక్కువ అయిపోయింది. సో రామకృష్ణ గారు అవ్వచ్చు, ఆరిఫ్ గారు అవ్వచ్చు, జగదీష్ గారు అవ్వచ్చు, వెరీ బ్రదర్స్. సో వీళ్ళందరూ బ్రదర్స్ గా నాకు భలే సెట్ అయిపోయారండి. వెరీ అంటే నేనేమంటానంటే డైరెక్టర్ దగ్గర ఎంత కంటెంట్ ఉండేదని కాదండి, డైరెక్టర్ దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా ఆ కంటెంట్ ని ఒక స్క్రీన్ మీద తీసుకురావడానికి ఉన్న టెక్నీషియన్స్ ఉన్నారు చూసారండి, ఆ సైనిక బలం. సో వీళ్ళందరూ నా బ్రదర్స్ లాగా ఉండి ఈ రోజు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నిజంగా మామూలుగా కాదు. సార్ నెక్స్ట్ రితికా గారు అండి. రితికా గారు నేను ఫస్ట్ వెళ్ళి నేషనల్ గ్రౌండ్కి వచ్చినప్పుడు చాలా పద్ధతిగా ఉన్నారు, చాలా అమాయకంగా ఉన్నారు, క్యారెక్టర్ చేసి చెప్పానండి. సెట్ లోకి వచ్చిన తర్వాత టామ్ అండ్ జెర్రీ చెప్పు మనం ఏం చేయాలి అని. సో దాని తర్వాత వచ్చేసేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి భవ్య గారు, వెరీ క్యూట్ అనమాట, చాలా బాగా చేశారు మా సినిమాలో. తర్వాత కే మ్యూజిక్ వెరీ థ్యాంక్స్ అండి, ఎందుకంటే ప్రియాంక మేడం గారికి, రాజు గారికి. సో నెక్స్ట్ ఇంకొకరు చెప్పాలండి, మేము 2-3 days నుంచిగా ఈవెంట్ జరిగిద్దా లేదని బోల్డ్ టెన్షన్ లో ఉన్నాం. బట్ స్పాట్ లో మాకు ఎడిట్స్ అంటే పోస్టర్స్ ఇచ్చారు. అజయ్ గారికి వెరీ థ్యాంక్స్ అండి, ఏజే బిట్స్. తర్వాత ఇంత ఈవెంట్ ఇంతమంది రావడానికి కారణం సో నందు గారండి. సో నందు అన్న వెరీ వెరీ థ్యాంక్ యూ. నన్ను ఒక్కసారి అన్నాను, లేదు ఒక్కసారి అండి, నందు గారు ఒక్కసారి అండి, ఎందుకంటే ఈయన ఒక డైరెక్టర్ అండి. సో ఒక డైరెక్టర్ చూసుకోవడం అంటే అంత నాట్ ఈజీ టాస్క్, అదే ఫస్ట్ లో చెప్పాను. సో ఇదండి, ఇంకో నాకు గురించి నేనేం చెప్పండి. సో టైం అయిపోయింది, ఇంకా మనం మంచిగా మాట్లాడదాము, ఓకేనా. సో చాలా ఉంది, ఓకేనా. సో సో సారీ సార్, కొంచెం ఒక 1 minute ఎక్స్ట్రా పడుతుంది. సో ఓకేనండి, చాలా థ్యాంక్ యూ అండి, సినిమా బాగుంటుంది. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ సాయి రాజేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్న సినిమా అయినా మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. హోప్ మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. పాటలు, సినిమా, ట్రైలర్ అన్నీ చాలా బాగుండబోతున్నాయి. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మా సినిమాని, మా పాటల్ని అన్నింటినీ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్ అండి. Honor and privilege to invite all the distinguished guests, distinguished journalists and the media on this occasion to release our Caesar launch. And I thank all of you to accept our invitation and then come forward to make this function success. Long time back, myself, my co-producer Srinivasa Rao heard this story maybe about 2 years back, and then we decided to convert this into a movie for the public. This movie basically is on black magic, and then I believe that the story or the event happened more than 100 years back at a place called Kalanki. I'm not very sure, but I heard about it. And then we decided to convert this into a movie. It took almost about 2 years, and my sincere thanks and effort for my director, Hariharan. And without his effort and hard work, we wouldn't have completed this movie now. And his effort in coordinating the technicians and the artists is a fantastic job. I thank my hero Ashika Umar and the heroine Ritika and Pooja Kiran for their effortless and successful acting. We intend releasing this movie on 24th of next month, that's July, and I request all the distinguished guests to promote our movie to reach the audience successfully. I thank again all the నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ఎందుకంటే ఈ టీజర్ ఈవెంట్కి ఆహ్వానించి వచ్చినందుకు. అలాగే జర్నలిస్టులు అందరికీ నా నమస్కారాలు, ఆడియన్స్ కూడా నా నమస్కారాలు. అయితే ఈ సినిమా ఫీల్డ్కి నాకు అసలు తెలియదు, నాకు ఇది లేదు. అయితే ఎక్కడో ఒక
ఇది ఉంది, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ మన హీరో గారు డైరెక్టర్ గారు వచ్చి చెప్తే దాన్ని బట్టి నేను ఇదే ఎరుగు దిష్టి పొరుగు దిష్టి ఏంటంటే పాత కాలంలో ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ నచ్చి ఈ సినిమాకి నేను చేశాను. అలాగే మీరు ఆదరిస్తారని, కొత్త వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తారని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటాను. Thank you, Andy.